కాళేశ్వరంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి మాజీ ముఖ్యమంత్రి విచారణ కమిషన్ ముందు హాజరవుతూ ఉన్నారు. ఇన్నాళ్లు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇటీవలే మాజీ మంత్రులను విచారించింది. ఈ రోజు కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. బూరుగుల రామకృష్ణారావు భవన్లో ఉదయం 11:30కు ఈ విచారణ ప్రారంభం కానుంది. రైట్, బీఆర్కే భవన్ నుంచి మా ప్రతినిధి చారి జాయిన్ అవుతూ ఉన్నారు. ఇటు ఒక మాజీ ముఖ్యమంత్రిని కమిషన్ విచారించబోతోంది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. ఇప్పటికే అప్పటి మంత్రుల ఎంక్వైరీ కూడా పూర్తయింది. ఒక కీలక ఘట్టం, చివరి ఘట్టంగా కూడా భావించవచ్చు దీని తర్వాత నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. చారి, ఎన్నింటికి షెడ్యూల్ చేయబడింది? 20 నిమిషాలు, 40 నిమిషాలు మన ఈటల రాజేందర్ కానీ, హరీష్ రావు కానీ చూసినట్టయితే మరి కేసీఆర్కి ఎంత సమయం ఉండబోతోంది, ఎంత సమయం ఆయన విచారించబోతున్నారు, దానికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అంటే భద్రతకు సంబంధించి? రైట్, కాళేశ్వరం విచారణలో ఈరోజు కీలక ఘట్టమని చెప్పొచ్చు. విచారణ కమిషన్ ఇప్పటికే తన గడువుని పూర్తి కావాల్సినటువంటి నేపథ్యంలో ఫైనల్గా రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, అలాగే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రమేయం ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ కమిషన్ విచారణ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈటెల రాజేందర్ని మొదట పిలిచారు. ఆ తర్వాత హరీష్ రావు ఈ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఈ విచారణలో ప్రధానంగా ఓపెన్ కోర్టులో విచారణ జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు కేసీఆర్ ఓపెన్ కోర్టు కాకుండా కెమెరా రికార్డ్ చేసుకుని కమిషన్ ఛాంబర్లో విచారణకి సిద్ధం ఉన్నట్టు కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ ముందు కమిషన్ ఏ అంశాలని ప్రస్తావించబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. ఎందుకంటే ప్రధానంగా గతం మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా సీఎంగా కేసీఆర్ ఉన్నారు. అలాగే ప్రాజెక్టు ప్రారంభ దశలో హరీష్ రావు మంత్రిగా, ఆ తర్వాత టర్మ్ ముగిసిన తర్వాత ఈ భారీ నీటిపారుదల శాఖను కేసీఆర్ దగ్గరే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా కేసీఆర్ దగ్గరే ఉండే అవకాశాలే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే, ప్రాజెక్టు తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మారింది అనేటువంటి అంశంతో పాటుకు లోటుపాట్లకు సంబంధించి, ఆర్థిక లోటుపాట్లకు సంబంధించినటువంటి అంశాలు, అసలు ఎందుకు ఈ ప్రాజెక్టు కుంగింది అని ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. అలాగే విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో వీటన్ని అంశాల మీద కేసీఆర్ని ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈటెల రాజేందర్ని గంటపాటు ప్రశ్నించినటువంటి కమిషన్ హరీష్ రావుని 45 నిమిషాల పాటు కమిషన్ విచారించింది. ఈరోజు కేసీఆర్ విచారణకు 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఈ గడువుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే కమిషన్ ఏ ప్రశ్నలు అడుగుతుంది, కేసీఆర్ నుంచి ఎలాంటి సమాచారం తీసుకుంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఇంకా తెలియాల్సి ఉంటుంది. కాబట్టి వీటితో పాటుగా ఇప్పటివరకు 113 మందిని విచారణ జరిపినటువంటి కమిషన్ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలకు సంబంధించినటువంటి కావచ్చు, స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ని ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇందుకు సంబంధించి కమిషన్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంది. కేసీఆర్ కూడా కమిషన్ ఏ ప్రశ్నల్ని అడుగుతుంది, కమిషన్ విచారణ ఎలా జరుగుతుంది అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా అటు హరీష్ రావుతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోవడం, ఆయనతో భేటీ అవ్వడం, ప్రాజెక్టుకు సంబంధించి పిన్ టు పిన్గా ఏం జరిగింది అనేది ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కమిషన్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ట్రైన్ అయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా మరి కాసేపట్లోనే కమిషన్ కార్యాలయానికి సమీపానికి చేరుకోవాలని ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా ఆదేశించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్కే భవన్ ముందు పరిస్థితి చూద్దాం. బీఆర్కే భవన్ ముందు భారీ ఎత్తున పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. మొన్న హరీష్ రావు ఈ కమిషన్ ముందు విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలోనే రెండు వైపులా కూడా ట్రాఫిక్ ని నిలిపేశారు పోలీసులు, ఎలాంటి ఇబ్బంది జరగకూడదని. ఈరోజు కేసీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యం
భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఈ పార్టీ నాయకత్వం అటు మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉందా అనేటువంటి అభిప్రాయంతో పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ముందస్తుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, ఘర్షణకు దారితీసేటువంటి పరిస్థితులు కానీ లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందస్తుగానే పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే జిహెచ్ఎంసీకి వెళ్ళేటువంటి సిబ్బందిని తప్ప మిగతా ఎవరినైనా సరే ఐడి కార్డులు చూపించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో రెండు వైపులుగా జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి రెండు వైపులా ఉన్నటువంటి దారులన్నీ కూడా మూసివేసినటువంటి నేపథ్యంలో బందోబస్తు విషయంలో ఎక్కడ రాజీ పడొద్దు అనేటువంటి అంశానికి పోలీసులు వచ్చినట్టు తెలుస్తుంది. కేసీఆర్ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే భారీ ఎత్తున చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పోలీస్ యంత్రాంగం ఉంది. దాంట్లో భాగంగానే ఉదయం నుంచే భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎంట్రన్స్, ఇది విచారణ జరిగేటువంటి బీఆర్కే భవన్. ఇది ఈ భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణను కొనసాగిస్తుంది. అటు ఈరోజు 11 గంటల ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. అనేక అంశాలని కమిషన్ ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. వాటన్నిటికీ ఇప్పటికే సిద్ధమయ్యారు కేసీఆర్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.